సో, కర్మ అనేది తెలిసి చేస్తేనే మనకు ఫలితం ఉంటుందా? తెలియక చేయకున్న మనసుతో కొన్ని విషయాలు అయినా మనకు ఫలితాన్ని అనుభవించవలసొస్తుందా? హ్మ్. శరీరంతో కాకుండా. మనం ఏదైతే కార్యం చేస్తామో, కర్మ అంటే మనం ఫిజికల్‌గా చేస్తే అదొక కర్మ. కానీ మెంటల్‌గా కూడా మనం ఏదన్నా చేస్తే అది కూడా కర్మ కిందొస్తుంది. అయితే ఇది ఎటువంటి కర్మ? ముందు యుగాల్లో అయితే మీరు మెంటల్‌గా కూడా ఏదన్నా యాక్టివిటీ చేస్తే అది మీకు రియాక్షన్ వచ్చేది. హుహు. కానీ ఇప్పుడు కలియుగంలో మనకు కొంచెం కన్సెషన్. ఓహ్! మనం నైస్. చేయకపోతే మనకి రియాక్షన్ రాదు. ఇప్పుడు కానీ మంచి కార్యం నేను మనసులో అనుకుంటే, హ్మ్. నేను ఈరోజు అన్నదానం చేస్తున్నాను 1000 మందికి అని నేను భావించి, నేను మనసులో 1000 మందికి అన్నదానం చేస్తే దాని ఫలితం వస్తుంది నాకు. ఆలోచిస్తేనే. ఆలోచిస్తేనే ఫలితం కలియుగంలో. వస్తుంది. కలియుగంలో ఆలోచిస్తే గూడా మనకి ఫలితం వస్తుంది. ముందు యుగాల్లో ఏంటంటే, మీరు మంచి కార్యం చేస్తేనే ఫలితం వచ్చేది. ఆలోచిస్తే రాదు. ఓహ్! కానీ చెడు కార్యం మనసులో ఆలోచిస్తే మీకు దానికి రియాక్షన్ వచ్చేది. వెల్కమ్ టు అవర్ పాడ్‌కాస్ట్. ఈరోజు మనతో రాధా ప్రమోద స్వామీజీ ఉన్నారు. కర్మ మనసుతో చేసినా దాని ఫలితం అనుభవించాలా? లేదా? స్వామీజీతో తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ స్వామీజీ. సో, కర్మ అనేది తెలిసి చేస్తేనే మనకు ఫలితం ఉంటుందా? తెలియక చేయకున్న మనసుతో కొన్ని విషయాలు అయినా మనకు ఫలితాన్ని అనుభవించవలసొస్తుందా? హ్మ్. శరీరంతో కాకుండా. ఇక్కడ 2 యాక్టివిటీస్. ఒకటేంటంటే, మీరు మనసులో అనుకుంటున్నారు కొన్ని, హ్మ్. ఒకటేమో యాక్షన్ కింద చేస్తున్నారు. హ్మ్. ఇంకోటేంటంటే, కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. సో, ఫస్ట్ ఏంటంటే, మనం ఏదైతే కార్యం చేస్తామో, కర్మ అంటే మనం ఫిజికల్‌గా చేస్తే అదొక కర్మ. కానీ మెంటల్‌గా కూడా మనం ఏదన్నా చేస్తే అది కూడా కర్మ కిందొస్తుంది. అయితే ఇది ఎటువంటి కర్మ? ముందు యుగాల్లో అయితే మీరు మెంటల్‌గా కూడా ఏదన్నా యాక్టివిటీ చేస్తే అది మీకు రియాక్షన్ వచ్చేది. హుహు. కానీ ఇప్పుడు కలియుగంలో మనకు కొంచెం కన్సెషన్. ఓహ్! మనం నైస్. చేయకపోతే మనకి రియాక్షన్ రాదు. ఇప్పుడు కానీ మంచి కార్యం నేను మనసులో అనుకుంటే, హ్మ్. నేను ఈరోజు అన్నదానం చేస్తున్నాను 1000 మందికి అని నేను భావించి, నేను మనసులో 1000 మందికి అన్నదానం చేస్తే దాని ఫలితం వస్తుంది నాకు. ఆలోచిస్తేనే. ఆలోచిస్తేనే ఫలితం కలియుగంలో. వస్తుంది. కలియుగంలో కలియుగంలో ఆలోచిస్తే గూడా మనకి ఫలితం వస్తుంది. ముందు యుగాల్లో ఏంటంటే, మీరు మంచి కార్యం చేస్తేనే ఫలితం వచ్చేది. ఆలోచిస్తే రాదు. ఓహ్! కానీ చెడు కార్యం మనసులో ఆలోచిస్తే మీకు దానికి రియాక్షన్ వచ్చేది. ఓహ్! ముందు యుగాల్లో. ముందు యుగాల్లో జమదగ్ని మీకు కథ మీకు గుర్తుంటుంది. ఆయన భార్య పేరు రేణుక. ఆమె నదికి వెళ్తుంది నీళ్లు తీసుకురావటానికి. అక్కడ ఒక అందమైన గంధర్వుడిని చూస్తుంది. ఆమె జస్ట్ మనసులో ఓహ్! చాలా అందంగా ఉన్నాడు అనుకుంటుంది. మళ్ళీ తిరిగొస్తుంది. వాళ్ళ భర్త చూస్తారు. ఈ మనసులో కొంత వికారం అనేది కలిగింది. వెంటనే ఆమెకు కూడా కొంచెం చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది ఆమె కూడా. కొంచెం పశ్చాత్తాపడుతుంది. అరే! నేను తప్పు చేశాను అని. అయితే జమదగ్ని అంటారు తన కొడుకులతోటి 9 మంది ఉంటారు. మీ అమ్మ తప్పు చేసింది. మీ అమ్మని మీరు చంపేయాలి అని. వాళ్ళందరూ అంటారు లేదు లేదు మా అమ్మ జస్ట్ మనసులో థాట్ వచ్చింది. దానివల్ల మేమెందుకు అట్లా మా తల్లిని ఎందుకు చంపుకుంటామని. అయితే అందరూ రిజెక్ట్ చేస్తారు. జమదగ్ని పరశురాముని అంటారు లాస్ట్ కొడుకు. నువ్వు మీ అన్నలందరినీ మీ తల్లిని అందరినీ చంపేయని. పరశురాము తన గొడ్డలు తీసుకొని అందరినీ చంపేస్తారు. జమదగ్ని చాలా ఆనందపడతారు. అరే నువ్వు నేను చెప్పిన మాట విన్నావు కాబట్టి నీకేం వరం కావాలో కోరుకో అని. అది పరశురాముకు ముందు కూడా తెలుసు వాళ్ళ తండ్రి ఎంత శక్తివంతమైనవాడు. ఆయన అంటారు సరే వీళ్ళందరినీ మళ్ళీ బతికి తీసుకొని రండి. కానీ నేను వాళ్ళని చంపినట్టు వాళ్ళకి గుర్తుండకూడదు అంటారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే అరే నన్ను చంపుతామని వాళ్ళ కోపం వస్తుంది, రిలేషన్షిప్ పాడైపోతాయని. సరే తథాస్తు అని జమదగ్ని అందరినీ మళ్ళీ ప్రాణం వెనక్కి తీసుకొస్తారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ సమయాల్లో జస్ట్ మైండ్లో కూడా ఏదన్నా కంటామినేషన్ ఉంటే, ఏదన్నా తప్పు చేస్తే దానికి వెంటనే శిక్ష అనుభవించాల్సి వచ్చేది. అందుకే ఆ టైంలో వాళ్ళ మనసులు కూడా చాలా పవిత్రంగా ఉండేవి. వాళ్ళకంత కంట్రోల్ కూడా ఉండేది మనసు మీద. కానీ ఇప్పుడు కలియుగంలోన అంత కంట్రోల్ లేదు జనాలకి మనసు మీద. అది ఎప్పుడు ఏం ఆలోచిస్తుందో తెలీదు. అందుకని దానికి రియాక్షన్ రాదు. కానీ కలియుగంలో ఏంటంటే కన్సెషన్ ఏమిచ్చారు అంటే, మీరు మనసులో మంచి అనుకుంటే మీకు వెంటనే దానికి ఫలితం వస్తుంది. ఎప్పుడైతే
కృష్ణుడు జన్మించిన తర్వాత వసుదేవుల వారు ఆయన కారాగారంలో ఉంటారు, కంసుల కారాగారంలో. ఆయన మనసులో అనుకుంటారు, నేను 2,00,000 ఆవుల్ని దానం చేస్తాను అని. ఎందుకంటే అక్కడ ఆయనకు అవకాశం లేదు, అప్పుడు జైల్లో ఉన్నారు ఆయన. అయితే వెంటనే ఆయన మనసులో ఇచ్చేస్తారు, ఆయనకి వెంటనే బెనిఫిట్ వస్తుంది. అండ్ తర్వాత మళ్ళీ కృష్ణ తిరిగి వచ్చాక 11 సంవత్సరాల తర్వాత, అప్పుడు ఎప్పుడైతే ఆయనకి అవకాశం ఉంటుందో అప్పుడు మళ్ళీ 2,00,000 ఆవుల్ని ఆయన దానం ఇస్తారు. అయితే మన దగ్గర ఉండి ఇవ్వకపోతే బెనిఫిట్ ఉండదు, మన దగ్గర లేదు కాబట్టి మనసులో ఇస్తే బెనిఫిట్ ఉంటుంది. ఓకే. సో మీరు చెప్పేది ఏంటంటే ముందటి యుగాలలో మంచి ఆలోచిస్తే బెనిఫిట్ వచ్చేది కాదు, మంచి చేస్తే వచ్చేది. కానీ చెడు విషయంలో చెడు ఆలోచిస్తే కూడా వాళ్ళకి దానికి ఎఫెక్ట్ ఉండేది. కానీ కలియుగంలో రివర్స్. కలియుగంలో మంచి చేయగలిగే శక్తి లేనప్పుడు, చేయాలని ఉద్దేశించిన ఆ విచారం మనసులో వచ్చినా మనకి బెనిఫిట్స్ ఉంటాయి, వి గెట్ సమ్ గుడ్ ఫలితం. అదే చెడు ఆలోచన వచ్చేసింది కానీ చేయలేము, అప్పుడు దాన్ని నలిఫై చేసేస్తుంది, రియాక్షన్ ఉండదు. పాయింట్ ఏంటంటే మనకి ఆలోచన వస్తే స్లోగా ఆలోచన అది మన మాటల్లో వస్తుంది, తర్వాత యాక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కరెక్ట్. దాని గురించి మాట్లాడతాం, అరే ఇలా చేస్తా అని, తర్వాత అలా చేస్తాం మనం. సో ఎందుకంటే అది థాట్ నుంచి వర్డ్ నుంచి యాక్షన్ కింద వస్తుంది. అందుకే అది రిస్క్ కూడా ఉంటుంది. అరే నేను ఆలోచిస్తున్నాను, నేను చేయలే కదా, నాకేం ప్రాబ్లం ఉండదంటే నన్ను ఇప్పుడు ఆలోచిస్తున్నావు, కానీ ఆ ఆలోచన అలాగే వదిలేస్తే అది తర్వాత నువ్వు మాట్లాడటం మొదలు పెడతా దాని గురించి. అరే నేను మోసం చేస్తాను వీళ్ళని, నేను ఇలా చేస్తాను, నేను కాపీ చేస్తాను, నేను వాడికి లంచం ఇస్తాను, ఇలా మాట్లాడతాం. తర్వాత యాక్టివిటీ కూడా చేస్తాం మనం. సో అలా మనం ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అందుకే ఆలోచనలు కూడా ఇప్పుడు కూడా మనం దాన్ని నియంత్రించుకోవటం మనకి సేఫ్. ఓకే. స్వామీజీ, ఇప్పుడు ఇదేమో ఆలోచనతో సంబంధించి చెప్పారు కదా, కొన్ని విషయాల్లో మన యాక్షన్స్, మన కర్మ, మనము కొంతమందికి మంచి చేయాలని చేస్తాం, అది సమ్టైమ్స్ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. కొన్ని కర్మలు తెలియకుండానే ఎదుటి వాళ్ళకి ఇబ్బందిగా వచ్చేస్తుంటాయి. కానీ నా దృష్టిలో అయితే నేను తెలిసి మంచి చేశాను కదా, మంచి చేసినా అది ఇంకోరికి ఇబ్బంది కలిగించింది. అప్పుడు మనకు తెలియక చేసిన కర్మలకు కూడా మనకి దాని ఫలితాన్ని అనుభవించాల్సిందేనా? అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇంటెన్షన్ కౌంట్ అయింది అక్కడ. మీరు ఏ ఉద్దేశంతో చేశారన్న దానికి రియాక్షన్ ఉంటుంది. ఓకే. దానికి ఎక్కువ రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్ తోటి మీకు బలవంతంగా మీకు స్వీట్ ఇచ్చాను, కానీ ఆ స్వీట్ మీ ఆరోగ్యానికి మంచిది కాదు, దానివల్ల మీకు ఇబ్బంది కలిగింది. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు మంచిగా ఉంటుందేమో అని నేను స్వీట్ ఇచ్చాను, అయితే మీకు రియాక్షన్ వచ్చింది. అయితే దీంట్లో 2 విషయాలు ఉంటాయి. ఒకటేంటంటే నా ఇంటెన్షన్ మంచిగా క్లియర్గా ఉండటం వల్ల నాకు పెద్దగా రియాక్షన్ రాదు, కొంత రియాక్షన్ రావచ్చు ఎందుకంటే మీకు దానివల్ల ఇబ్బంది అయింది. కానీ మీకేదైతే ఇబ్బంది వచ్చిందో అది నేను బాధ్యులు కాదు దానికి, మీ కర్మ వల్ల మీకు ఆ ఇబ్బంది వచ్చింది. కాబట్టి కంప్లీట్గా నేను రెస్పాన్సిబుల్ కాదు మీ ఆ ఇబ్బంది కలగటం. మీరు ఆ స్వీట్ తినటం వల్ల మీకు ఎంతైనా హెడేక్ రావటమో లేకుంటే ఏదైనా అప్సెట్ అయింది, అయితే ఆ రియాక్షన్ మీకు ఏదైతే వస్తుందో అది మీ యొక్క కర్మ, దానికి రియాక్షన్ వచ్చింది. కానీ నేను చేయటం నా ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండటం వల్ల నాకు ఎక్కువ రియాక్షన్ రాలేదు దానికి. కొంత రియాక్షన్ వస్తుంది ఎందుకంటే నేను బలవంతంగా చేశాను కాబట్టి నాకు ఏదైనా కొంచెం పార్ట్ ఉంటుంది దాంట్లో, కానీ కంప్లీట్గా నేను రెస్పాన్సిబుల్, అంటే అంత ఎక్కువ రియాక్షన్ ఉండదు. అదే నేను ఇంటెన్షన్ కరెక్ట్గా లేకుండా చేస్తే కంపల్సరీ దానికి చాలా ఎక్కువ రియాక్షన్ ఉంటుంది. ఒకవేళ ఇంటెన్షన్ కరెక్ట్ లేదు, మొహమాటానికి ఎవరైనా మంచిగా యాక్ట్ చేస్తూ ఉంటారు, కానీ డీప్ డౌన్ వాళ్ళకి ఇంటెన్షన్ బాగోదు, దానికి కూడా కర్మ ఉంటుందా? చూడ్డానికి అది బయటికి బాగానే కనిపిస్తుంది, వాళ్ళకి దాని వెనకాల పెద్ద ఏదో ఉంటుంది, బ్యాడ్ ఇంటెన్షన్. సో అలాంటప్పుడు కర్మ ఫలితం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు పెద్ద పూజ ఆర్గనైజ్ చేయించారు, వాడి ఇంటెన్షన్ ఏమో పేరు సంపాదించడానికో లేకుంటే అందరికీ చూపించుకుంటానికో చేశారు, కానీ దానివల్ల ఏంటంటే ఆయనకి ఆ మంచి యాక్టివిటీ పూర్తి బెనిఫిట్ రాదు, ఎందుకంటే ఇంటెన్షన్ మంచిగా లేదు కాబట్టి. బెనిఫిట్ అయితే ఉంటుంది ఎందుకంటే అది పూజా కార్యక్రమం, ఏదైనా మంచి కార్యక్రమం, దాన ధర్మమో లేకుంటే ఆ వ్యక్తికి బెనిఫిట్ అవ్వటమో, లేకుంటే ఇంకేమీ లేకపోతే కొంతమంది ఆఫీస్లో గిఫ్ట్లు ఇస్తుంటారు, బర్త్డే గిఫ్ట్ ఇస్తుంటారు, పార్టీ చేసి ఏదన్నా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్గా లేకపోతే రావాల్సిన బెనిఫిట్ రాదు,
నార్మల్‌గా వచ్చే బెనిఫిట్ కన్నా చాలా 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 తక్కువగా తక్కువ వస్తుంది. వస్తుంది. కానీ ఏదో ఒక బెనిఫిట్ అయితే వస్తుంది. ఎందుకంటే దానివల్ల మంచి జరిగింది కాబట్టి. ఓకే. సో, ఈ 2 విషయాల్లో కూడా ఇంటెన్షన్ అంటే డీ మనం లోపల దానికి సంబంధించిన మన ఆలోచన ఏం ఆలోచించి చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కర్మలో. యెస్. సో, మనం ఏ ఉద్దేశంతో ఈ కర్మ చేస్తున్నాం అనేది మనం మైండ్‌లో పెట్టుకోవాలి. ఓకే. ఆహ్, స్వామీజీ ఇదే విషయాల్లో ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదా! చిన్న పిల్లలకైతే అసలు కర్మ గురించి తెలీదు. 2 ఏళ్ల వయసు, 4 ఏళ్ల వయసు చిన్న చిన్న కర్మలు వాళ్ళు చాలా చేస్తారు. అప్పుడప్పుడు మాకు ఇబ్బంది కలుగుతుంది పెద్దవాళ్లకు. అలాంటప్పుడు ఆ చిన్న పిల్లలు చేసిన కర్మకి వాళ్ళు కూడా ఆ ఫలితాన్ని అనుభవించాలి. అప్పుడు తెలివే ఉండదు కదా పిల్లలకి. వాళ్ళు చేసేది యాక్చువల్లీ ఎప్పటి నుంచి కర్మ స్టార్ట్ అవుతుందంటే, బుద్ధి ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి కర్మ కౌంట్ అవుతుంది. బుద్ధి ఎదగటం మొదలు పెడుతుందో ఏ వయసులో వారికి ఒక వస్తుంది? 4-5 ఇయర్స్ నుంచి బుద్ధి అనేది ఎదుగుతూ ఉంటుంది. అప్పటి వరకు వారు మనసు లెవెల్లోనే ఉంటారు. అంటే ఎమోషనల్ లెవెల్లోనే ఉంటారు. హుహు. వారి యొక్క అహంకారము, బుద్ధి అనేది కొంచెం కొంచెం అప్పుడొస్తుంది. ఆహా! అప్పటి నుంచి వారి యొక్క యాక్టివిటీస్ ఎందుకంటే ఇప్పుడు జంతువులకి కర్మ ఉండదు. జంతువులకి ఎందుకు కర్మ ఉండదంటే వాటికి బుద్ధి ఉండదు. ఆళ్ళు ఇప్పుడు కుక్క, పిల్లి ఏదన్నా కార్యం చేస్తే అవి తప్పు చేసినా, మంచి చేసినా గానీ దానికేం రియాక్షన్ ఉండదు. అంటే జస్ట్ వాళ్ళ కర్మ అనుభవిస్తున్నాయి అంతే. ఎందుకంటే బుద్ధి అనేది ఇవ్వలేదు. భగవంతుడు కర్మ అనేది ఎవరికిచ్చారు అంటే బుద్ధి ఉన్నవారికి ఆ కర్మ అనేది. అంటే భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నాయనా నీకు మంచి, చెడు అనే ఒక జ్ఞానం. విచక్షణ విచక్షణ అనేది నీకిచ్చాను. ఇది మంచి, ఇది చెడు అని. అది ఎప్పటి నుంచి మొదలైతుంది? బుద్ధి ఎదిగినప్పటి నుంచి అది మొదలైతుంది. ఇది మంచి, చెడు అని. అప్పటి నుంచి నీకు తెలుసు ఇది మంచి, ఇది చెడు అని. అప్పటి నుంచి నీకు రియాక్షన్ అనేది ఉంటుంది. అప్పటి నుంచి కర్మ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు. అందుకే 4 ఏళ్ల వయసు అప్పటి వరకు పిల్లల్ని కొట్టొద్దని చెప్తారు. పిల్లల్ని గట్టిగా మందలించకూడదు, కొట్టొద్దు. ఎందుకంటే వారికి అప్పటి వరకు బుద్ధి ఎదగలేదు. వాళ్ళు ఏం చేసినా కానీ ఎమోషనల్‌గా చేస్తున్నారు. ఎమోషనల్‌గా చేస్తున్నారు కాబట్టి మీరు వారికి ఎంత లాజికల్‌గా చెప్పినా ఇప్పుడు ఒక 3 ఇయర్స్ పిల్లవాడున్నాడు. వాడు ఆ బొమ్మ కావాలో, నాకు ఐస్ క్రీమ్ కావాలో, చాక్లెట్ కావాలో అని ఏడుస్తుంటారు. మీరు వాడికి లాజికల్‌గా చెప్పండి. నాయనా చాక్లెట్ తింటే ఇది ప్రాబ్లము, ఐస్ క్రీమ్ తింటే ఇది ప్రాబ్లమ్. మీరు ఎంత చెప్పినా గానీ వాడు ఏడుస్తారు. ఎందుకు? వాళ్ళకి ఆ లాజిక్ అక్కడ పనిచేయదు. అదే 5 ఇయర్స్ తర్వాత నుంచి వాళ్ళకి లాజిక్ పనిచేస్తది. ఇది చేస్తే ఇది ఇస్తాను. ఇది చేస్తే ఇలా అయితుంది. అప్పటి నుంచి రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి వారికి కూడా కర్మ అనేది కౌంట్ అవుతుంది. అప్పటి వరకు కౌంట్ అవ్వదు. ఎందుకంటే వారికి బుద్ధి అనేది ఎదగలేదు కాబట్టి. అంటే 5 ఇయర్స్ లోపల పిల్లలు ఏదైనా తెలియక చేసిన తప్పులకు అంటే చెడు కర్మలు తెలియకుండా వాళ్ళకి అర్థం కాక చేస్తారు కదా! అంటే వాళ్ళకంత కర్మ ఫలితం ఉండదంటారా? వారికి ఏమి ఫలితం వాళ్ళ ఏముండదు. కర్మ అనేది రాదు. ఎందుకంటే కర్మ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది? నేను ముందు మీకు సైన్స్‌లో ఆ టాపిక్‌లో డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ యాక్షన్‌కి రియాక్షను దాంతోపాటు ఒక ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. సో, ఆ సైకిల్ అనేది వాళ్ళకి స్టార్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఇంప్రెషన్స్ ఉంటాయి. కాకపోతే ఆ బుద్ధి అనేది అవేకెన్ లేదు. దాన్ని కట్ చేయలేరు వాళ్ళు. వాళ్ళకి ఆ విచక్షణ, ఆ యొక్క డిస్క్రిమినేషన్, ఆ బుద్ధి అనేది స్టార్ట్ కాలేదు వాళ్ళకి. సో, అందుకే వాళ్ళకి రియాక్షన్ ఉండదు. వాళ్ళకి ఆ ఇంప్రెషన్స్ ఉంటాయి. కానీ దాని నుంచి బయటికి వచ్చే అవకాశం లేదు వాళ్ళకి. అందుకే వాళ్ళకి కర్మ అనేది వాళ్ళకి అప్లికేబుల్ కాదప్పుడు. కాకపోతే వాళ్ళకి ఏదైతే జరుగుతుందో అంటే వారికి వచ్చే ఇంప్రెషన్స్ అలా ఉండిపోతాయి. అవి వాళ్ళకి ఫ్యూచర్‌లో ఎఫెక్ట్ చేస్తాయి అవి. వాళ్ళకి ఏదైనా వాళ్ళని ఇంప్రెషన్స్ ఎఫెక్ట్ చేస్తాయి. వాళ్ళని ఓకే. ఎఫెక్ట్ చేస్తాయి. కానీ వాళ్ళు చేసిన యాక్టివిటీస్ వల్ల రియాక్షన్ రాదు వాళ్ళకి. తప్పు చేస్తే రియాక్షన్ రాదు. ఓకే. స్వామీజీ ఇప్పుడు మనము పిల్లలకి ఇలా ఉంది కదా! పెద్దవాళ్ళకి కూడా ఒక వయసు తర్వాత కర్మ లెక్కింపబడ అలా ఉండదా? లేదు. వాళ్ళకి మొత్తం లైఫ్ లాంగ్ ఆ కర్మ అనేది కౌంట్ కౌంట్ అవుతుంది. అయితే మనకి ఈ కర్మ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇంటెన్షన్స్ గురించి చెప్పారు కదా మీరు. ఆ ఇంటెన్షన్స్ మంచిగున్నా మనకు తక్కువొస్తుంది. ఒకవేళ చెడు ఉండి యాక్టివిటీ ఎంత బాగా చేసినా దాని ఫలితం తక్కువొస్తుంది అంటున్నారు కదా! మనము ఇంటెన్షన్ బావుంది. యాక్టివిటీ బావుంది. ఆ కర్మ ఫలితము మనకి ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ ఈ ఈ జన్మలోనే మనం చూడొచ్చా దాన్ని? అంటే అలాంటి కొన్ని ఉంటాయా? లేకపోతే మళ్ళీ అది ఫ్యూచర్ జన్మలోనే కనిపిస్తుంటాయా? యాహ్! ఇమ్మీడియేట్ కూడా మనకి ఉంటుంది. ఎందుకంటే మన లైఫ్ మంచిగా ఉంటుంది. మన థాట్ ప్రాసెస్ మంచిగా ఉంటే మనకి క్లీన్ లైఫ్ ఉంటుంది. చిత్ అనేది ప్యూర్‌గా ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా అట్‌లీస్ట్ మనకి ఒక హ్యాపీ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది మనకి. అట్లాంటి రియాక్షన్ అయితే ఇమ్మీడియేట్‌గా వస్తుంది. మీరు హ్యాపీగా ఉంటారు. అచ్చా! తర్వాత
దాని నుంచి వచ్చే ఫలితం మీరు చాలా ధనవంతులవ్వాలో, మీకు మంచి కుటుంబం ఉండాలో, మీకు మంచి ఆరోగ్యం ఉండాలి, మీకు మంచి అందమైన శరీరం ఉండాలి. ఇవన్నీ డిసైడ్ అవుతుంది తర్వాత. కాపోతే ఇప్పుడు అట్‌లీస్ట్ హ్యాపీగా ఉండొచ్చు. ఈ లైఫ్‌లో కూడా కొన్ని మీకు బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ స్వామీజీ. ఆహ్, ఇంకొన్ని సందేహాలతో నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ.